నమస్తే పొలిటికల్ వాయిస్ స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ భువనగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి భువనగిరిలో ఉన్నటువంటి రాజకీయాలు, వారికి టికెట్ ఎట్లా వచ్చింది, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా పొలిటికల్ వాయిస్ నుంచి మీకు అభ్యర్థిత్వం వచ్చినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సతీష్. సార్ ఎట్లా సార్ భువనగిరిలో, అంటే మీరు లాస్ట్ టైం 5-6 వేల ఓట్లతో ఓడిపోయారు కదా, మళ్ళీ 5-6 వేలు కలిసి వస్తాయని అనుకుంటున్నారు ఈసారి? అంటే ఈసారి ఏంటంటే ప్రజల్లో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. అంటే మేము తప్పు చేశామనే గిల్టీ ఫీలింగ్ ఉంది. ఓకే. దాంతో ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ అరే పాపం డాట్సాపు సౌమ్యుడు, ₹1 కరప్షన్ చేయడు, అందరితో మంచిగా ఉంటాడు, ఇంత అభివృద్ధి చేశాడు. ఏం చేశారు అభివృద్ధి? మీరు భువనగిరికి మీరు ఏం చేశారు అసలు ఎంపీ? నిజంగా చెప్పాలంటే నేను ఛాలెంజ్ చేయగలను అని ఓపెన్ డిబేట్లో. ఈరోజు నేను ఒక టర్మ్లో 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు, సింపుల్. అంటే ఓకే. ఈరోజు మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాగానే ఫస్ట్ మనకు బీబీనగర్ ఎయిమ్స్ వస్తుంది. ఓకే. అది నా శ్రమ పూర్తిగా. అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయినా కూడా అక్కడ నాకున్నటువంటి డాక్టర్ హర్షవర్ధన్, యాజ్ అ డాక్టర్ నాకున్న సంబంధాలు, నడ్డా గారితో నేను ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, మోడీ గారితో ఉన్నటువంటి సంబంధాలతో, ఎందుకంటే నాకు కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్, నాకు రాజకీయాలు కాదు, తెచ్చాను. ఈరోజు హైదరాబాద్ నుంచి ఎయిమ్స్కి వస్తున్నారు. 220 ఎకరాల్లో ఒక మెడికల్ హబ్ అయింది. రెండోది, నేను ఎప్పుడు నమ్ముతాను, విద్యా వైద్యం ఈ సమాజానికి 2 కళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో తెచ్చాను. ఎక్కడండి? ఎక్కడ పెట్టారు? భువనగిరి ఆల్రెడీ 2016లో. ఇంతవరకు మరి కేంద్రీయ విద్యాలయం లేదు భువనగిరి పార్లమెంట్లో. మీకంటే ముందు ఎవరు లేదు, ఒక సింగిల్ కూడా లేదు. కొన్ని కాన్స్టిట్యూన్సీ 2-3 ఉన్నాయి. అంటే వాళ్ళు వైఫల్యమే కదా. అదేవిధంగా పాస్పోర్ట్ కేంద్ర, మీరు గమనించండి, గతంలో పాస్పోర్ట్ కావాలంటే సికింద్రాబాద్ రైల్వే, నాకు కూడా గుర్తుంది, అంటే విఐపి కానప్పుడు ఆ రోడ్డు మీద నిలబడి వెయిటింగ్ చేసి అపాయింట్మెంట్ కొరకు. కానీ భువనగిరిలో పాస్పోర్ట్ కేంద్రం ఉంది. హైదరాబాద్ వాళ్ళు వచ్చి భువనగిరిలో పాస్పోర్ట్ కేంద్రాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే 2019 వరకు 2,000 కిలోమీటర్లు, 2,400 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారులు వస్తే 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కేవలం భువనగిరి పార్లమెంట్లో తెప్పించింది. మొత్తం మీ సెగ్మెంట్ మొత్తం ఓన్లీ సెగ్మెంట్లో. అది సూర్యాపేట, జనగాము, దుద్దేడ, అది చర్యాల కానీ, లేదా రాయగిరి నుంచి వరంగల్ కానీ, జనగాం వరకు కానీ. అదేవిధంగా కొత్త గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ రోడ్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సిమెంట్ రోడ్ మన నకరకల్ నుంచి మన తుంగతుర్తి, మధ్యరాల, తానంచర్ల, ప్లస్ అదే కాకుండా జాజిరెడ్డిగూడెం నుంచి. అదే కాకుండా నేను కొత్త ఒక సెంటిమెంట్తో ప్లే చేసి యాదాద్రి భద్రాద్రి రోడ్ అని భారత్మాల స్కీమ్ కింద మన గౌరెల్లి ఓఆర్ఆర్ దగ్గర నుంచి గ్రీన్ ఫీల్డ్ కొత్త, అక్కడ రోడ్డే లేదు, ఒలిగొండ మీదుగా తిరుమలగిరి, తొర్రూరు, మహిబాబాద్, కొత్తగూడెం, భద్రాచలం. సో దీంతో ఏంటంటే మనకు తెలంగాణ భువనగిరిలో సంపద పెరిగింది. ఇదివరకు 3 లక్షలు 4 లక్షల ఎకరం ఉన్నది, ఈరోజు 50 లక్షల కోట్ల రూపాయలు అయింది. అదేవిధంగా ఎంఎంటీఎస్, ఎందుకంటే యాదాద్రి టెంపుల్ సిటీ అవుతుంది, దానికి కావాలని వితిన్ 60 days శాంక్షన్ చేయించాను. కాలేదు ఇంకా, ఈ ఫస్ట్ ఫేజ్. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా దాన్ని 1/3 ఉండే వాళ్ళు కేసీఆర్ గారు ఇవ్వడంతో ఉంది. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయినాక 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వంతోనే శంకుస్థాపన చేయించడం జరిగింది. అదే కాకుండా నేను ఈ కులవృత్తులకు ఉంటాయి కదా, మన పెంబర్తిది చాలా ఫేమస్, 2 కోట్లతో స్ఫూర్తి కింద బ్రాస్ ఇండస్ట్రీ, మోత్కూరు హ్యాండ్లూమ్ కస్టర్కు ₹2 కోట్ల శాంక్షన్ చేయించాను. చర్యాల పెయింటింగ్ అనేది చాలా ఫేమస్, ఎక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ ఉంటుంది. ఆ మరుగున పడుతున్న కళని మళ్ళీ పైకి తెచ్చి ఒక చర్యాల పెయింటింగ్ భవన్ ఏర్పాటు చేసిన, పోచంపల్లిలో భవన్ ఏర్పాటు చేసిన. అదే మన తాటి ఈ పరిశ్రమ కొరకు మన కొండపల్లిలో, మల్లెపల్లిలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసిన. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ మన భువనగిరిలోనే. ఇది దండమల్కాపూర్ 400 acres. ఇప్పుడు మీరు ఒక్కసారి పోండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఒక 100 పరిశ్రమలు వచ్చినాయి దాదాపు. అదేవిధంగా మనకు కొంగరకలంలో నేను ఎంపీ కాకముందు 300 ఎకరాలు ఆదిబట్లలో ప్రైమ్ ల్యాండ్
ప్రైమ్ ల్యాండ్. 100 కోట్లు. దాన్ని ఏం చేశారంటే ఒక అందరు సిండికేట్ అయ్యి రైస్ హబ్ అనే పేరు మీద అందరూ కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు. నేను వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ వ్యతిరేకించారు. ఓకే. వ్యతిరేకించి మాకు రైస్ హబ్ ఏంటి సార్, ఇక్కడ రైస్ ఎక్కడ పండుద్ది ఇబ్రాహీంపట్నంలో అని చెప్తే నేను కూడా చాలా 6 నెలలు పోరాటం చేసి దాన్ని క్యాన్సిల్ చెప్పించాను. ఆ ప్రభుత్వ భూమిని ఫ్రీ చేసినాక ఇప్పుడు ఫాక్స్కాన్ ఏదైతే ఉందో 3,000 కోట్లతోని యాపిల్ కంపెనీ ఉంది కదా, అది అక్కడ ఏర్పడ్డాయి. అంటే ఒక విధంగా సాటిస్ఫాక్షన్. ఒక డాక్టర్ నుంచి ఎంపీ అయినందుకు బూర నరసయ్య గౌడ్ ఇచ్చేసిండు. ఎందుకు ప్రజలు ఫీల్ అవుతున్నారు అంటే నా ముందర ఒక ఎంపీ ఉన్నారు, చెప్పడానికి ఏముంది. అదే విచిత్రం ఏంటంటే ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. 2010లో 6 ఎయిమ్స్ కొత్తగా ఇచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, గులాం నబీ ఆజాద్ హెల్త్ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీ కూడా కాంగ్రెస్. నేను ఇక్కడ ఉన్న ఎంపీలందరికీ లెటర్ రాశాను, కాంగ్రెస్ ఎంపీలకు. కిరణ్ కుమార్ రెడ్డిని పర్సనల్గా కలిసి చెప్పాను, సార్ ఇది వస్తుంది, మీరు సొంత గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ సరే పక్క పెట్టడం, మీరు తెలంగాణ కాకుండా కనీసం ఆంధ్రప్రదేశ్ కన్నా తెప్పించుకోండి, వస్తుంది. 31 ఎంపీలు మన ఎంపీలతోనే కదా యూపీఏ మీ గవర్నమెంట్ నడిచేది. నో రెస్పాన్స్. అంటే ఇలా చేతగానితనానికి అది నిదర్శనం. మళ్ళీ మీరు ఎంపీ అయిన తర్వాత శాంక్షన్ అయిందా ఎయిమ్స్? నేనే ఎంపీ అయిపోయినాకనే కదా కొత్తగా. 2014 కంటే బిఫోర్ కాదు? లేదు, ఎక్కడ లేదు కదా అసలు, ఆట ముచ్చటే లేదు కదా. నేనే లెటర్ పెట్టించి నేనే చెప్పి రకరకాల తిప్పలు పడి చేశాను. మరి 2019 తర్వాత మళ్ళీ ఒక ఎంపీ వచ్చారు. మీరే గమనించండి ఏం చేశారు. 9,000 కోట్లకు సమానంగా కూడా తెలియదా? 9,000 కాదు, 900 కోట్లు కూడా లేవు కదా. చెప్పడానికి ఏదన్నా ఉండాలి కదా. ఒక కాలేజో, ఒక ఇండస్ట్రీ, ఒక రోడ్డు, ఒక ఇదో. ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్డు మన దక్షిణ భాగం నెమ్మరింగ్ అయింది. నేను ఉత్తర భాగం భువనగిరిలో ఉంది, ఉత్తర భాగం భువనగిరిలో ఉంది. అది మరి నేనున్నప్పుడు నెమ్మరింగ్ అయిపోయింది కదా. అప్పుడే బట్ దాని గురించి కాంట్రవర్సీ లేదు కదా. 2019 బిఫోర్ నెంబరింగ్ అయింది. ఎట్లయింది నాకు ఇంకా గుర్తుంది. 2 months బిఫోర్ జనరల్ ఎలక్షన్ లాస్ట్ నేను పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు గడ్కరీ దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ డే కూర్చున్నా. ఆయన అటుపోడు ఇటుపోదు, సార్ ఇది ఉంది సార్, కొద్దిగా నెంబరింగ్ ఉంది సార్, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది సార్ అని చెప్పుకుంటూ తిరుగుకుంటూ ఆఫీషియల్స్ని ఆయన డాక్టర్ సాబ్ ఏదో చెప్తున్నారు కదా, ఎట్లాగో శాంక్షన్డే కదా, గెజెట్లో నెంబరింగ్ చేసేయండి అని అన్నాడు. ఆ రోజు అయిపోయింది, అందుకొరకు అది అయిపోయింది. అదే దక్షిణ భాగం 5 సంవత్సరాలు పెట్టింది. అందుకొరకు ఏంటంటే ఇప్పుడు ప్రజలు అనేది గమనిస్తున్నారు. ఇక్కడ మోడీ, అక్కడ మోడీ ఉండాలి, ఇక్కడ బోరా ఉండాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది. పార్టీలకు అతీతంగా వాళ్ళ ఆశీర్వాదంతో గెలుస్తానని నమ్మకం ఉంది.